హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. సో ఈ రోజు అయితే మనం సిటీకి ఇక్కడికి డిస్టెన్స్ అయితే దాదాపు 120 కిలోమీటర్ ఉంటుందంట. సో ఈరోజు నేను మా తమ్ముడు మహేష్ అయితే వచ్చేసినాము. సో దీని ఏరియా వచ్చేసి ఏది మామ? సబా అల్ అహ్మద్ అంట. ఈ ఏరియా అయితే ఇప్పుడు కొత్తగా ఏమన్నా పెడతానో ఏమో తెలియట్లేదు, కానీ బాగుంది. కొంచెం చూడు, ఒకసారి చూపిస్తా. దీంట్లో వింత ఏంటంటే 3 దినార్లు ఆర్డరు. దాదాపు ఎక్కడి నుంచి వచ్చినా తెలుసా, 120 కిలోమీటర్ల జర్నీ. వచ్చే దారిలో ఒక్క ఇల్లు లేదు, అన్నీ అదేది ఒంటెలు, ఈ గోడౌన్లు అవన్నీ అయితే ఉన్నాయి. నిజంగా నాకైతే కామెడీ అనిపించింది, 3 దినార్ల కేంద్రం ఇంత దూరం అని. ఇప్పుడు చూడు ఒకసారి, ఇప్పుడు నేను వచ్చా ఆల్రెడీ. పోయేటప్పుడు మాత్రం చూపిస్తా ఒకసారి ఎలా ఉంటుందో ఆ వీడియో చూడు. మందక అయితే భలే ఉంది మామ, కొత్తగా ఉంది. వచ్చిన వాళ్ళు వచ్చినారో లేదో నాకు తెలియదు, మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం. సో మందక అయితే భలే ఉంది, నీట్గా ఉంది. అంటే సిటీకి చాలా దూరం కాబట్టి ఏమన్నా అట్లుందో ఏమో మనకు తెలియట్లేదు. ఒకసారి చూడండి. ఈ నుంచి ఫ్రెండ్స్ అసలు అదంటే ఇప్పుడు మందక ఉందైతే ఉంది, ఆ ఇండ్లన్నా కనబడతాను. అదేదో పొట్టేలు చూసారా, పొట్టేలు దర్శనం ఇచ్చాయి ఫస్ట్లోనే. అంటే మన వీడియో అంత బాగుంటుంది అనమాట, మామూలు ఉండదు. ఇంకా అది ఆడ కింద ఉన్నాయి చూడు. మనం అయ్యో ఇక్కడ ఉంది కదా, లాస్ట్లో కనబడతా ఉన్నాయి. మంది ఫోన్ కొంచెం చిన్నది కాబట్టి కనబడడం లేదు. అక్కడ ఉంటే ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు వచ్చేసి కువైట్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఏమన్నా వస్తారో ఏమో, నాకు కూడా తెలియదు. మొత్తం 120 కిలోమీటర్ల వరకు, అసలు అంటే ఎగ్జాక్ట్గా కిలోమీటర్లు అయితే తెలియదు. సో కువైట్ వాళ్ళు ఉంటారు కదా, కువైట్లో ఈ చాలా రోజుల నుంచి పనిచేసే వాళ్ళు, వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది. మనం అంటే కొత్త ఫ్రెండ్స్. కానీ చూడు, 120 కిలోమీటర్లు అసలు ఈ మనుషులు ఉండరు, ఏమీ ఉండరు. ఒకవేళ ఏదైనా పంచర్ అయ్యింది లేదా పెట్రోల్ అయిపోయింది, సిచ్యువేషన్ ఏంట్రా బిగులు ఏముండదు. మన తర్వాత మనమన్నా ఇండియాలో ఉన్నప్పుడు, రే మామ పెట్రోల్ పంపిరా అంటే వస్తాను మామ అని హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నాడు. ఇడైతే ఓడు ఉన్నాడు హెల్ప్ చేసేవాడు కూడా. ఆ గొర్రెల కాపీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చేసి నీళ్ళు అయితే ఇచ్చారు కానీ పెట్రోల్ అయితే వెళ్ళి సార్ చెప్పు ఇయ్యారు కదా. ఇట్లా ఫ్రెండ్, ఫైనల్గా సబా అల్ అహ్మద్లో అయితే ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసినాం. 80 కంటే ఎక్కువ పోకూడదంట ట్రక్కులు ఈ ఏరియాలో. అసలు చూడు, ఎడారిలా ఉన్నట్టే ఉంది నాకైతే. ఇక్కడెక్కడో లాంగ్లో ఉంది, అయితే లాంగ్లో ఉంది ఆ ఇల్లులో అవన్నీ. ఇది అంతే చూడు ఎంత సేఫ్టీగా వేసాడో, అక్కడికి పోకూడదని చెప్పేసి. కారులో మేము ఇంత ఏసీ వేసుకొని వెళ్తున్నా కూడా ఈ ఎండకు తట్టుకోలేకున్నాము. ఆ వంటలు ఎట్లున్నాయి, ఎట్లా భరిస్తారు ఫ్రెండ్స్? తెల్ల వంటలు చూసారా, తెల్ల వంటలు అది వాడున్నా ఇక్కడ కనబడుతున్నాయా? అదో కనబడాయి ఫ్రెండ్స్, తెల్ల వంట అదో కనబడుతున్నాయా? పొట్టేళ్ళు, తెల్ల వంటలు. ఇంత ఇప్పుడే ఇది 25% అంట ఎండ, ఇంకా 100% ఒంట్లో ఎట్లుంటుందో ఏమో. మనం అంటే కారులో ఏసీ వేసుకొని దర్జాగా పోదాం అనుకో, పాపం వంటల పరిస్థితి ఎలానో ఏంటో ఫ్రెండ్స్ నిజంగా. ఇంత నల్ల గొర్రెలా ఏంటి మామ? అయ్యో కనబడ్డే వాళ్ళు అయితే నా ఈ నల్లయ్య తెల్లయ్య అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయాలి మీరు, లేదంటే మామూలు ఉండదు. ఫైనల్గా అయితే వెనక్కి అయితే పోతున్నాం. 120 కిలోమీటర్ల సిటీకి మనం బయటికి అయితే వచ్చేసి 3 దినాల ఆర్డర్ల కోసం బయటకు వచ్చేసినాం. చూడు, మీరు ఎవరైనా వంటలు చూడని వాళ్ళు అయితే చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, వా వంటలు బ్యాక్గ్రౌండ్. అక్కడేంట్రా బాబోయ్, ఏంట్రా దానికి కళ్ళు కూడా కనబడడం లేదురా మట్టి. సరే మామ, బాగానే తీసినామే వీడియో సక్రమంగా తీసినా. సో ఫైనల్గా
మన వీడియో అది.